హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు 7 గంటల ప్రార్థన, తెల్లవారుజాము 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరిగింది. దేవుని సన్నిధి అనుభవించాం, అనేక పాఠాలు నేర్చుకున్నాం, భారత్తో ప్రార్థించాం. తర్వాత ఇదిగో కల్వరి ప్రేమధార జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ త్రిమాస పత్రిక ప్రశ్నించి వచ్చింది. పోస్ట్ చేయడానికి సంఘస్థులందరూ ఇంకా తెల్లవారుజాము ఇప్పుడు ఎంతైంది తెలుసండి, 3 గంటలు అవుతుంది. యవనస్తులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు ఈ బుక్స్ అన్ని ప్యాక్ చేస్తున్నారు, రేపు పోస్ట్ చేస్తున్నాం. ఈ అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా గత 40 సంవత్సరాలు పైబడి ఈ మ్యాగజైన్ రన్ చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఎన్ని మీడియాలు వచ్చినా, ఈ యొక్క సోషల్ మీడియా, టెలివిజన్ అన్నీ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం ఇవాళ ఇంకా పుస్తకాలు చదివేవాళ్ళు, దేవుని ఆశీర్వాదాలు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిచర్య కొనసాగుతుండగా మీరు కూడా ప్రార్థించండి. వాళ్ళ కల్లూరు ప్రేమధార పత్రిక మీకు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు 1-2 పత్రికలు ఉచితంగా పంపిస్తాం. మీరు మేలు పొందితే వార్షిక విరాళం పంపించవచ్చు. సంగమా, మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈరోజు ఈ పనిలో పాలు పంపులు పొందడానికి రేపు శనివారము, ఈ ఆదివారము దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాల్లో పాలు పంపులు పొందండి. దేవుని స్తోత్రం. సేవ అంటే రాత్రి మగళ్ళు ప్రయాసపడుతున్నామని, సువార్తను అనేకులకు అందించడానికి, దేవుని పనిని త్వరితంగా చేయడానికి, దేవుని పనిని నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా చేయడానికి, భారంతో చేయడానికి ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాం. ఆ వాక్యము మమ్మల్ని బలపరుస్తుండగా ఈ సంఘ విశ్వాసులందరూ కూడా అనేక రకాలుగా ఈ పరిచయలో పాలు పంపులు పొందుతున్నారు. ఈ వారం స్ట్రీట్ మీటింగ్కి వెళ్ళడానికి, ఆర్ఫనేజ్కి వెళ్ళడానికి, సండే స్కూల్ రిట్రీట్ విషయం, అలాగే జరగబోయే రాజమండ్రి గెట్ టుగెదరు, అలాగే మరలా విజయవాడలో గెట్ టుగెదర్ కోసం ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా 4, 5, 6 తారీఖుల్లో రిపెంట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగబోతుంది. ఈ విషయాలు కూడా మీరు ప్రార్థించండి. మీరు ఎక్కడ వీలైతే అక్కడ వచ్చి పాల్గొనండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించడం ద్వారా మీ ప్రార్థన సహకారాలు అందించండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్.